జై గురు దత్తాత్రేయ. ఫిబ్రవరి 2024 వృషభ రాశి ఫలితం. వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. వీరు కృత్తికా నక్షత్రము, అలాగే రోహిణీ నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఈ 3 నక్షత్రాల్లో ఉంటారు వృషభ రాశి వారు. వృషభ రాశి వారికి వ్యయంలో గురువు, అంటే రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఇల్లు లేదా స్థలము కొనటమో లేదా అమ్మటమో, తద్వారా లాభపడడం. స్థలం అమ్ముడుపోతుంది, లేదా ఇల్లు అమ్ముడుపోతుంది, లేదా కొనటం, స్థలమో ఇల్లు వాహనమో కొనడం జరుగుతుంది. అలాగే నూతన గృహప్రవేశ యోగాలు సూచిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారికి వివాహ ఇత్యాది శుభక్రతువులు సంభవించే అవకాశాలంటే పెళ్ళి కుదరటం, వివాహం అవ్వడం జరుగుతుంది. లాభంలో రాహు సంచారము, ఈ వృషభ రాశ్యాత్తు పంచమంలో కేతు యొక్క సంచారం, అంటే విదేశాలకు వెళ్ళటం, వీసా రావటం, విదేశాల్లో ఉన్న వాళ్ళకు ఉద్యోగం రావటం. ఈ వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో విదేశాల్లో ఉన్న వాళ్లకు చాలా శుభం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. దశమంలో శని, భాగ్యంలో రవి, అష్టమ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క దోషం. అంటే ఇక్కడ వృత్తిరీత్యా పర్వాలేదు, వ్యాపార పరంగా ఇబ్బందులు లేవు, ఆర్థిక పరంగా నాట్ బ్యాడ్. 2024లో ఫిబ్రవరి నెలలో వృషభ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కూడా ఉండవు. ప్రధానంగా ఇక్కడ ఏ సమస్య గోచరిస్తోంది అంటే ఆరోగ్య సమస్య ప్రధానంగా వృషభ రాశి వారిని ఇబ్బంది పెడుతుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత ఆలస్యం, అంటే ఈ నెలలో జాబ్ రాకపోవచ్చు, లేదా జాబ్ కన్ఫామ్ అయినా కూడా ఆఫర్ లెటర్ రాకపోవడమో, లేదు ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ డిలే అవ్వటమో. ఈ వృషభ రాశి వారికి ఒకటి, ఉద్యోగం చేసే వాళ్లకు ఉద్యోగం రావాలి అన్న వాళ్లకు సమస్య ఉంటుంది. రెండవది, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మూడవది, వ్యాపారం చేసే వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది. నాలుగవది, రావాల్సిన డబ్బు వస్తుంది. అయితే ఆరోగ్య సమస్య ద్వారా ఇబ్బందులు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. అనారోగ్య సమస్యల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ 2 సమస్యలు, ఒకటి ఆరోగ్య సమస్య, రెండోది ఉద్యోగ సమస్య. వృషభ రాశి వారు ప్రతిరోజు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరాన్ని వినండి. దగ్గరలో ఉన్న శివాలయంలో 1 కేజీ పంచదార దానం చేయండి. ఫిబ్రవరి నెలలో వెంటనే శివాలయానికి వెళ్ళి 1 కేజీ పంచదార దానం చేయండి. ప్రతిరోజు లక్ష్మీ నరసింహస్వామి అష్టోత్తరాన్ని వినండి. ఫిబ్రవరి 17, 21 ఈ 2 రోజులు తలస్నానాన్ని ఆచరించండి. సంపూర్ణ గ్రహదోషం తొలగిపోయి శుభ ఫలితాలు సంభవిస్తాయి. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.